అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మా ఆలయ నియోజకవర్గంలో మరి మా పట్టణంలో కబ్జాలకు దౌర్జన్యాలకు నిలయంగా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇచ్చిన ప్లాట్లను కూడా ఈ రోజు అంజనపూరి కాలనీలో కబ్జా పెట్టడం జరిగింది. దీని ఎందుకు ఎవరు మాకు వివరాలు కావాలి. దాంతో పాటు కొబ్బరి బొండల వ్యాపారం మొదలు పెడితే చిన్న చిన్న హోటళ్లు, టీ స్టాళ్లు మరియు మిర్చి బండీలు, ఈరోజు తాజాగా ఒక పెట్రోల్ బంక్ అంటే గుట్టగాడ ఎవ్వరు కొత్త వ్యాపారం పెట్టాలన్నా కూడా నైట్ ట్యాక్స్ ఎట్లయితే ఉందో కొత్తగా పట్టణంలో ఇప్పుడు సీ ట్యాక్స్ అంటే కాంగ్రెస్ ట్యాక్స్ తీసుకొచ్చిన ఘనత ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. ఎందుకంటే తాజాగా ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు కొత్త హెచ్పీ బంక్ పెడుతున్న యజమానితోటి రోజు బేరసారాలు ఆడుతూ నువ్వు నా పైసలు ఇవ్వకపోతే నీ బంకు నడవది, నీ బంక్ ఓపెన్ అని చెప్పి పని కూడా ఆపేసిన నిన్న 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన సందర్భం ఈరోజు కనిపిస్తుంది. మరి ఏం చేద్దామని మీరు ఎవరికి ఏ సందేశం ఇద్దాం ఈ రోజు బస్సులు స్టార్ట్ చేసి మరి ఎమ్మెల్యేకి తెలిసి జరుగుతున్నా లేకపోతే తెలవ జరుగుతున్నా ఇది ప్రజలకు తెలవాలి. అంటే మీరు కౌన్సిలర్ కావడానికి ఖర్చు పెట్టే పైసలు మొత్తం ఇట్లా తీయాలనట అంటే మీరు కోట్లు కుమ్మరించేది ఈ విధంగా ప్రజలను రక్తం కావడానికేనా? అంటే కొత్త ఇన్వెస్టర్ గుట్టకాడికి ఎవరు రావద్దా? ఇప్పటికే యారుడ పరిస్థితి అంతగా మాత్రంగా ఉంటే ఈ విధంగా మీరు వచ్చేటువంటి ఇన్వెస్టర్ కూడా మీరు చెడగొట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు మీరు ఎవరు వ్యాపారం నడవద్దన్న విధంగా మీరు వ్యవహరిస్తా ఉన్నారు. దాంతో పాటు పట్టణంలో ఏ వ్యాపార కేంద్రాల దగ్గర నుంచి కూడా మీరు కొత్తగా సీ ట్యాక్స్ అనేది మొదలుపెట్టారని చెప్పేసి ప్రజలందరికీ తెలిసింది. మరి ఈ ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుతుందా తెలియదు జరుగుతుందా అని చెప్పేసి ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. కాబట్టి దాంతో పాటు 50 రూపాయల సీలింగ్ అసైన్ సీలింగ్ ల్యాండ్ కూడా దర్జాగా కొనుగోలు అమ్మకం జరుగుతుంది. మరి అది ఏ విధంగా చేస్తారో మరి ఎమ్మెల్యే గారికి వివరణ చేయాలి. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీగా పోరాటం చేస్తాం.